ఓ మహిళ వద్ద ₹1,00,000 అప్పు తీసుకుని వాటిని ఎగ్గొట్టాలనే ఉద్దేశంతో ఆ మహిళను అతి కిరాతకంగా చీరతో ఉరివేసి హత్య చేసిన నిందితుడిని అరెస్టు చేసినట్లు కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. కామారెడ్డి మండలం నర్సన్నపల్లి గ్రామానికి చెందిన చిదుర కవితను దోమకొండ మండలం చింతమణిపల్లి గ్రామానికి చెందిన జంగంపల్లి మహేష్ హత్య చేసినట్లు పేర్కొన్నారు. నిందితుని వద్ద నుంచి ఒక జత బంగారం కమ్మలు, ఒక జత బంగారు మాటీలు, ఒక బంగారు వంక ఉంగరం, ఒక మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హత్యకు సంబంధించిన వివరాలను ఎస్పీ రాజేష్ చంద్ర వెల్లడించారు. గోల్డ్ ఐటమ్స్ కానీ ఆర్నమెంట్ జనరల్గా లేడీస్ వేసుకున్న ఆర్నమెంట్స్ తీసుకోవడం గమనించి దాని ఎంక్వైరీ బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగింది. సో అండ్ ఇప్పుడు టెక్నికల్ డేటా అవన్నీ అనాలిసిస్ చేసిన తర్వాత మనకు ఈరోజు అక్యూజ్డ్ అరెస్ట్ చేయడం జరిగింది. అండ్ కేసు వివరాలకు వెళ్తే ఈ యాక్షన్ మర్డర్ జరిగింది 30 తారీఖు సాయంత్రం మనకి మర్డర్ జరిగింది. యాక్చువల్గా అక్యూజ్డ్ విక్టిమ్కి గత 4-5 ఏళ్ల ముందు నుంచి పరిచయం ఉంది, బట్ వెరీ ఫ్రీక్వెంట్ పరిచయం కాదు. అంతకుముందు వాళ్ళకు కొంత ఫినాన్షియల్ రిలేషన్ కూడా ఉంది. ఈ అక్యూజ్డ్ ఎవరైతే ఇప్పుడు అరెస్ట్ చేసినారో ఆ అక్యూజ్డ్కి 2024 మిస్సింగ్ కేసు, దాని తర్వాత సబ్సిక్వెంట్ గా మర్డర్ కూడా అయినట్టు తెలిసిన కేసులో కూడా ఇతను నిందితుడు. ఇతను 2024లో జైలుకు వెళ్ళడం జరిగింది. రీసెంట్ గా ఒక 1 month బ్యాక్ కోర్టు వారు ఇచ్చిన బెయిల్ తోటి అతను బయటికి రావడం, అతను బెయిల్ తీసుకోవడానికి సుమారుగా కొంత డబ్బు ఖర్చు చేయడం జరిగింది. సుమారు ₹1,00,000 ఆ బెయిల్ కొరకు అతను చేసిన అప్పు ఈ లేడీ చేయడం జరిగింది. అండ్ ఆ అప్పు విషయానికి సంబంధించి ఈ లేడీ కంటిన్యూస్ గా ఎవరైతే చనిపోయిన డిసీజ్ లేడీ ఉన్నారో ఆ లేడీ కంటిన్యూస్ గా అప్పు విషయం అడిగేసరికి ఆవిడ కూడా చంపేయడం జరిగింది. అండ్ ఆవిడ వద్ద నుంచి కూడా కొంత గోల్డ్ ఆర్నమెంట్స్ అండ్ ఆవిడ మొబైల్ ఫోన్ కూడా అతను ఎత్తుకొని ఇక్కడ నుంచి పాల్గొనడం జరిగింది. సో గతంలో లాస్ట్ టైం మనం మర్డర్ చేసినప్పుడు ఎలా దొరికిపోయారో తెలుసు. సో ఈసారి అటువంటి తప్పులు చేయకుండా అతను అన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు. బట్ స్టిల్ మనం కొంచెం అనాలిసిస్ చేసుకుని అతను ఎన్నిసార్లు కూడా డిఫరెంట్ గా ట్రై చేసినా కూడా అతన్ని పట్టుకోవడం జరిగింది. అండ్ ఈ కేసు మొత్తం కూడా విత్ ఇన్ 48 hours లోనే సాల్వ్ చేసిన మన జగన్పల్లి పోలీస్ టీమ్ కి అండ్ ఇన్స్పెక్టర్ గారు కూడా స్పెషల్ గా థ్యాంక్స్ చెప్పడం జరుగుతుంది. సో అక్యూజ్ దగ్గర నుంచి సీజ్ చేసింది ఒక జత బంగారు కమ్మలు, ఒక జత బంగారు మాటీలు అండ్ ఒక ఉంగరం, ఒక మొబైల్ ఫోన్ ఇవి సీజ్ చేయడం జరిగింది. అండ్ ఈ పర్సన్ ని ప్రీవియస్ గా ఇప్పుడు ఏదైతే బెయిల్ గ్రాంట్ అయిందో ఆ బెయిల్ క్యాన్సిలేషన్ కూడా ఆల్రెడీ అప్లికేషన్ మూవ్ చేస్తున్నాము. అండ్ ఇప్పుడు ఈ పర్సన్ కూడా ఇమీడియట్ గా జ్యుడిషియల్ రిమాండ్ పంపిస్తాము. అండ్ ఫర్దర్ గా